యజమానిగా ఇక్కడ విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో ఎంతైతే కీలకులో ఇప్పుడు ఈ ప్రతిష్ట ఎవరు నిర్వర్తించాలి, ఎవరి ద్వారా చేయించాలి అనేటువంటిది నిర్ణయం చేసుకున్నటువంటి వ్యక్తే ఈ యొక్క శివకోటి శివాజీ సిద్ధాంతి గారు. ఏంటి సిద్ధాంత భాగం కనుపూరు స్వామి మల్లికార్జున స్వామి వారి యొక్క దేవస్థానాన్ని నిర్వహించేటువంటి అదృష్టాన్ని ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి వ్యక్తే ఈ యొక్క శివకోటి శివాజీ సిద్ధాంతి గారు. చక్కటి జ్యోతిష్య భాగము అలాగే సిద్ధాంత భాగము అందరూ బ్రాహ్మలాగే కనిపిస్తారు అందరికీ. కానీ దీంట్లో రకరకాలైనటువంటి వాళ్ళందరూ ఉంటారు. ఆచార్య, అర్చక, పరిచారక, బ్రహ్మ, అలాగే అర్త్విక్, ఇలాగా రకరకాలైనటువంటి భాగాల్లో ఉంటారు వీళ్ళందరూ. చూడడానికి అందరూ కాషాయ వస్త్రాలు ఇచ్చారు, మీరు అందరికీ ఒకటే వస్త్రం కట్టేసుకున్నాం. కానీ దీంట్లో ఎవరి శాఖలు వాళ్ళవి. దాంట్లో భాగంగా ప్రప్రథమైనటువంటి ఇంటిని ఎలా నిర్మాణం చేసుకోవాలి, ఆలయాన్ని ఎలా నిర్మాణం చేయాలి, ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు. అవి సిద్ధాంత భాగం తెలిసిన వాళ్ళకి మాత్రమే అన్వయం అవుతాయి. అందుకోసమని చెప్పనని ఈ మణికంఠ గారు ఈ సిద్ధాంత భాగం తెలిసినటువంటి శివాజీ గారిని ఎంచుకుంటే ఆయన ఒక్కరు ఈ ప్రతిష్ఠ చేయడం ఎవరి తరం కాదు, ఆయన తరం అసలు కాదు. అందుకోసము ఆయన ఏం చేశారు అంటే ఆయన మీద పెట్టి, అందుకోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అతిథులతో సమానం. ముందు అతిథికి సత్కారం చేయాలి. మాతాపితృలకు సరే వాళ్ళకి ఎప్పుడూ మనం రుణపడే ఉంటాం. అందుకోసం ఆయన ద్వారా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు కాబట్టి మాకు ముందు చిరు సత్కారం చేయించారు. ఇప్పుడు శివాజీ సిద్ధాంతి గారి ఆవహంతే సహస్ర